గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానానికి మే 27న పోలింగ్, వచ్చే నెల 2 నుంచి 9 దాకా నామినేషన్లు, జూన్ 5న ఓట్ల లెక్కింపు, షెడ్యూల్ రిలీజ్. మొత్తం ఓటర్లు 4,61,806 మంది అంటూ 9వ పేజీలోని వార్త. వరంగల్, ఖమ్మం, నల్గొండ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా తనను ప్రకటించినందుకు సీఎం కు కృతజ్ఞతలు తెలుపుతున్న తీన్మార్ మల్లన్న. మొత్తం మీద తీన్మార్ మల్లన్న ఇప్పుడే కాదు, తెలంగాణ కేసీఆర్ ఉన్నప్పుడు 9 ఏళ్లన్నర ముప్పు తిప్పలు పెట్టిండు కాకప్పుడు తీన్మార్ మల్లన్నకి. సెకండ్ టైంలో అక్కడి నుంచే ఖమ్మం, వరంగల్ ఈ పట్టభద్రులు అక్కడి నుంచే పోటీ చేసి ఇండిపెండెంట్ గా పోటీ చేసి 2వ స్థానానికి అప్పుడే తన సత్తా ఏందో చాటిండు. ఆ తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ కు టచ్ లో ఉండి తీన్మార్ మల్లన్న పోయిన ఎమ్మెల్యే ఎలక్షన్ లో స్టార్ క్యాంపెయిన్ గా హైకమాండ్ ఆయనకు బాధ్యతలు అప్పజెప్పి ఆయన 100% కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి ప్రచారానికి వెళ్లి 100% ప్రచారం చేసిండు. అతని కష్టాన్ని గుర్తించిన కాంగ్రెస్ పార్టీ తనకి ఆ టికెట్ ని తనకే ఇద్దామని నిన్న దీపదాస్ మున్షి గారు ప్రకటించడం జరిగింది. వచ్చే నెల నుంచే ఎలక్షన్ అవి కూడా ప్రారంభమవుతున్నాయి. అందుకే తీన్మార్ మల్లన్న గారు నిన్న సీఎం రేవంత్ రెడ్డి గారిని కలిసి ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలపడం జరిగింది అంటూ వార్త చేసింది ఇక్కడ 9వ పేజీలోని వార్త. మొత్తం మీద కాక ఉన్న ఆ 9 సంవత్సరాలన్నర పాలనలో గొంతెత్తంగానే ప్రశ్నించే గొంతు ఎత్తిండ్రు అని అంటే తీన్మార్ మల్లన్న. అప్పుడు అందరూ ప్రతిపక్షాలు కూడా లేని సమయంలో ఒక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా తెలంగాణ సమాజాన్ని చైతన్యవంతం చేసిండు. ఆ క్షణంలోనే తీన్మార్ మల్లన్న తనకు సొంతగా తన ముద్రని ప్రజల్లోకి తీసుకెళ్లడం జరిగింది. ఆ క్షణంలోనే తీన్మార్ మల్లన్న గారికి దాదాపు 60 నుంచి 70 కేసులు తన పైన కాకబెట్టించిండు. అన్ని బూటకప్ కేసులే, ఏ కేసు కూడా నిలబడలేదు. అన్ని బూటకప్ కేసులు మాత్రమే పెట్టిండు. ఆ కేసుల పేరు మీద విచారణ దాదాపు తీన్మార్ మల్లన్నకు 70 నుంచి 90 రోజుల వరకు జైల్లో ఉంచిండ్రు. జైల్లో చిత్రహింసలు పెట్టిర్రు. మొత్తం మీద చిత్రహింసలు పెట్టిన తట్టుకొని నేను సావనైనా దస్తా గాని తెలంగాణ ప్రజల కోసమే నేను బతుకుతా, నా బతికే తెలంగాణ ప్రజల కోసం అంటూ తీన్మార్ మల్లన్న గారు అప్పుడు చెప్పడం జరిగింది. ఆ తర్వాత కొన్ని రాజకీయ పరిణామాల దృష్ట్యా తను ఇతర పార్టీలకు వెళ్ళడం జరిగింది. కానీ అక్కడ కూడా తనకు స్వేచ్ఛ అనేది దొరకకపోవడంతో మళ్ళీ కాంగ్రెస్ వైపు నిలబడి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత అధిష్టానం తనని గుర్తించి మళ్ళీ అదే టికెట్ ని, ఆ ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ టికెట్ ని తనకే ఇవ్వాలి, తననైతేనే న్యాయం చేస్తాడు అంటూ కాంగ్రెస్ ప్రభుత్వం తనకు బాధ్యతలు అప్పచెప్పింది. 100% తీన్మార్ మల్లన్న అక్కడి నుంచి విజయం సాధిస్తారు అంటూ తెలంగాణ ప్రజలు అనుకుంటున్నారు. తెలంగాణ ప్రజలు బాధ్యత కూడా ఉంది తనకి 100% దీవించి ఈ ఎలక్షన్ లో గ్రాడ్యుయేట్ కి ఎమ్మెల్సీగా తనకి పెద్దల సభకు పంపించాలని ప్రజలందరినీ K9 టీవీ కూడా కోరుకుంటుంది.